హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిందని చూస్తున్నారా? లేదు, మార్చాను. ఏదో చిన్న కామెడీ. ఫ్రెండ్స్, మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటంటే, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 100 వాట్ ఇన్వర్టర్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. వర్షాకాలం వస్తుంది, ఇది వర్షాకాలమే. ఈ వర్షాకాలంలో ఇది ఇన్వర్టర్ లేని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. ఇది అరౌండ్గా నేను ఒక 600 రూపీస్లోనైతే దీన్ని తయారు చేసేసా. దీని మీద నేను 70 వాట్ లోడ్ని అయితే వేసా. ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలిగింది. మొత్తం దీని టెస్టింగ్ ఇంకా దీని ప్రాపర్ మేకింగ్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఇన్వర్టర్ని చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక 12 వోల్ట్ ఇన్వర్టర్ బోర్డ్ అయితే కావాలి. ఇది 100 వాట్ ఇన్వర్టర్ బోర్డ్. మీరు దీని ప్లేస్లో 200 వాట్ ఇన్వర్టర్ బోర్డ్ని కూడా వాడచ్చు, పర్లే, ఏమవుదు. ఇది నాకు 450 రూపీస్ అయితే కాస్ట్ పడింది. దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశా. ఇప్పుడు మనం దీనిలో ఉన్న అవుట్పుట్ టెర్మినల్స్ని ఇంకా స్విచ్ అలానే లైట్ టెర్మినల్స్ని అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. నేను టెర్మినల్స్ అన్నిటినీ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా చూసి ఎక్స్టెండ్ చేసుకోండి. అప్పుడే ప్రాపర్గా ఎక్స్టెండ్ అవుతాయి. నేను ఇన్వర్టర్ బోర్డ్ అంతటిని ఒక పీవీసీ బాక్స్లో ఫిక్స్ చేద్దాం అనుకున్నా, అందుకే ఒక బాక్స్ని అయితే తీసుకున్నా. ఈ బాక్స్ మీద మనం ఇప్పుడు కొన్ని కటౌట్స్ని అయితే వేసుకోవాలి. ఆ కటౌట్స్లో కాంపోనెంట్స్ అన్నిటిని అయితే నేను ఫిక్స్ చేసుకున్నా. ఆ అవుట్పుట్ సాకెట్స్ కానివ్వండి, స్విచ్ అలానే 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్ని కూడా నేను జాగ్రత్తగా హార్డ్లీ యూజ్ చేసి అటాచ్ చేసుకున్నా. కొంచెం నీట్గా చూసుకొని అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మదర్ బోర్డ్ని మనం ఆ బేస్కి అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకోవడానికి నేను డబల్ టేప్ని అయితే వాడుతున్నా. ఇటువంటి కాంపోనెంట్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు డబల్ టేప్ అయితే బెస్ట్. ఇప్పుడు మనం కనెక్షన్స్ని అయితే చేసుకుందాం. ఆ 2 ఏసీ అవుట్పుట్స్ని అయితే ఆ 2 సాకెట్స్కి కనెక్ట్ ఇచ్చుకుంటున్నా. ఇంకా ఆ 2 లైట్లు ఉన్నాయి కదా, ఆ హోల్స్లో పెట్టుకొని అటాచ్ చేసుకున్నా. ఆ స్విచ్ వైర్స్ని ఆ స్విచ్కి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇంకా మిగిలింది ఆ 12 వోల్ట్ ఇన్పుట్ని డైరెక్ట్ ఆ ఫిమేల్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకోండి. ప్లస్ మైనస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం చూసుకోండి. రివర్స్ పెట్టుకుంటే బ్యాటరీ వైర్స్ అయితే కాలిపోతాయి పక్క. మీకు కనెక్షన్స్ గనక అర్థం కాలేనట్లుగా ఉంటే డయాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ పై క్యాప్ని పెట్టేస్తే గనక మన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోద్ది మొత్తానికి. ఫ్రెండ్స్, ఇన్వర్టర్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను దీనికి బ్లూ పెయింట్ని అయితే వేసా. లుక్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలోనైతే తెలిపేయండి. ఫ్రెండ్స్, మనం ఈ ఇన్వర్టర్ని రన్ చేయాలంటే మనకు ఒక 12 వోల్ట్ బ్యాటరీ అయితే కావాలి. ఈ బ్యాటరీని అయితే మనమే తయారు చేసాం. దీని వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫోటోలో ఉంటే వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. ఇప్పుడు అక్కడ ఆన్ చేసుకున్న వెంటనే ఇన్వర్టర్ నుంచి లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది. మనం దీంతో సాఫ్ట్ బాక్స్ని అయితే గ్లో చేసి చూద్దాం. చూడండి, అక్కడ ఆన్ చేసుకున్న వెంటనే సాఫ్ట్ బాక్స్ అయితే చాలా బాగా గ్లో అయింది. లైటింగ్ అయితే ఎక్కడ తగ్గినట్లు కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఎగ్జాక్ట్లీ కరెంట్తో ఎంత బ్రైట్గా గ్లో అవుతుందో ఈ ఇన్వర్టర్తో కూడా అంతే బ్రైట్గా గ్లో అవుతుంది. మీరు ఏదైనా డిఫరెన్స్ కనుక నోటీస్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు సాఫ్ట్ లైట్ ప్లస్ ట్యూబ్ లైట్ని అయితే గ్లో చేసి ఒక్కసారి చూపిస్తా. చూడండి, 2 అయితే ఎటువంటి ఇష్యూ లేకుండా గ్లో అవుతున్నాయి. మీకు ప్రూఫ్ కోసం ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నా కదా. సాఫ్ట్ లైట్, ట్యూబ్ లైట్ కూడా వెలిగించుకోండి. 2 ఇన్వర్టర్ మీదే రన్ అవుతున్నాయి. ఓవర్లోడ్ కానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నాకు ఈ ఇన్వర్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం దీంతో సాఫ్ట్ లైట్ ప్లస్ 2 ట్యూబ్ లైట్ని అయితే టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మీకు 4 లైట్ని ఒక్కసారి గ్లో చేసి చూపిస్తున్నా. మన సాఫ్ట్ బాక్స్లో 2 లైట్లు ఇంకా ఈ 2 ట్యూబ్ లైట్లు, ఇవి మొత్తం కలిపి 70 వాట్. ఈ 70 వాట్ని ఈ 100 వాట్ ఇన్వర్టర్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా 4 లైట్లు అయితే బ్రైట్గా గ్లో అవుతున్నాయి. ఎట్లా కరెంట్తో గ్లో అవుతాయో ఆ విధంగా చాలా బాగుంది కదా. ఈ 100 వాట్ ఇన్వర్టర్ అయితే 70 వాట్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఇన్వర్టర్తోని మన మొబైల్ని అయితే ఛార్జ్ చేసి చూద్దాం ఏ విధంగా ఛార్జ్ అవుతుందో. చూడండి, అక్కడ మొబైల్ని అయితే కనెక్ట్ ఇచ్చుకున్నా, ఆన్ చేసుకున్నా, ఛార్జ్ అయితే అవుతుంది. పర్ఫెక్ట్గా ఛార్జ్ అవుతుంది. మనం ఒరిజినల్ ఏసీ కరెంట్తో ఏ విధంగా ఛార్జ్ చేస్తామో దీంతో కూడా ఆ విధంగానే ఛార్జ్ అవుతుంది. చూడండి, నేను మీకు అక్కడ ఆపి ఆన్ చేసి అయితే చూపిస్తున్నా. ఫ్రెండ్స్, పెట్టి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అయింది. అప్పుడే 1% అయితే ఛార్జ్ అయిపోయింది. అది 10 వాట్ అడాప్టరే కాబట్టి 1% ఛార్జ్ అయింది. ఫ్రెండ్స్, నేను ఈ ఇన్వర్టర్తోని మన హోమ్ థియేటర్ని అయితే రన్ చేద్దామని చూసా. ఆన్ చేస్తుంటే ఏదో ఒక చిన్న సౌండ్ చాయిపోతుంది. బ్యాటరీ వల్ల ప్రాబ్లం అనుకుంటా. అది 6 ఆంపియర్ బ్యాటరీ కదా, చిన్న బ్యాటరీ, దానివల్ల ప్రాబ్లం అనుకుంటా. హోమ్ థియేటర్ని అయితే ఇది రన్ చేయలేకపోయింది. ఇంకా మన టేబుల్ ఫ్యాన్ కూడా నేను దీంతోనైతే రన్ చేద్దామని చూసా.
దాన్ని కూడా రన్ చేయలేకపోయింది. బ్యాటరీ ప్రాబ్లమే. మనం ఆ రెండింటిని కలిపి ఒక చిన్న షార్ట్ అయితే చేద్దాం ఫ్యూచర్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 7 PM అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.